క్వశ్చన్ అవర్ కార్పొరేట్ స్కూల్స్ ఈ మాట వింటేనే పేరెంట్స్ భయపడిపోతున్నారు. వెన్నులో వణుకు పుడుతోంది. పేరు గొప్ప స్కూళ్లలో ఎల్కేజీ నుంచే దోపిడీ మొదలవుతోంది. అడిగే వాళ్ళు లేరనే ధైర్యంతో క్లాసుకు రేటు పెట్టేస్తున్నారు. అంతా మాఫియాగా మారిపోయి విద్యను అంగట్లో సరుకుగా మార్చేశారు. విద్యా సంస్థల ప్రాంగణంలో వ్యాపారాలు చేస్తున్నారు. పాఠాలు చెప్పేటోళ్లకు నిబంధనలు పట్టవు. రూల్స్ బ్రేక్ చేయటమే తమ పనిగా పెట్టుకున్నారు. విద్యార్థుల తల్లిదండ్రులను పట్టపగలు నిలువు దోపిడీ చేస్తున్నా ఎవరు అడగరా? రకరకాల పేర్లతో ఫీజులు వసూలు చేస్తుంటే పాలకులకు పట్టదా? పుస్తకాల నుంచి టై వరకు అన్ని వాళ్లే అమ్ముతారు. వాళ్ల దగ్గరే కొనాలి. లారీల కొద్దీ లోడ్ దిగుతున్నా అధికార యంత్రాంగానికి కనిపించడం లేదా? ఐ న్యూస్ ఇన్వెస్టిగేషన్ లో భయంకర నిజాలైతే వెలుగులోకి వచ్చాయి. కెమెరా కంటికి నమ్మలేని నిజాలు చిక్కాయి. కార్పొరేట్ మాఫియా పీచమనిచేదెవరు? వాళ్ళ దందాకు బ్రేక్లు పడవా? 3 యూనిఫామ్లు 6 పుస్తకాలతో దోపిడీ వర్ధిల్లుతూనే ఉంటుందా? తల్లిదండ్రుల గోడు పట్టించుకునేదెవరు? ఈ అంశాల మీదే ప్రస్తుతం చర్చ నడుస్తోంది. కార్పొరేట్ స్కూళ్ల దందాకి సంబంధించిన మరింత విశ్లేషణని మా కొలిగ్ శివాని న్యూస్ రూమ్ నుంచి కంటిన్యూ చేస్తారు. శివాని, ఓవర్ టు యు. రైట్, థ్యాంక్ యూ సుధా. మనం మరీ ముఖ్యంగా ఐ న్యూస్ చేసిన ఇన్వెస్టిగేషన్ గురించి మాట్లాడుకోవాలి. చూసాం, ఆ వీడియో కూడా మనం చూస్తున్నాం ఏ విధంగా అందులో దోపిడీ అనేది జరుగుతుందో క్లియర్ గా కనిపిస్తుంది. సో ఎస్, సమ్మర్ హాలిడేస్ అయిపోయిన తర్వాత అకాడమిక్ కోర్సెస్ స్టార్ట్ అవుతుంది. సో ఈ టైంలోనే దోపిడీ అనేది కూడా క్లియర్ గా జరుగుతుందంటూ మనం చూస్తూ ఉంటాము. సో స్కూల్స్ అనగానే, కాలేజెస్ స్కూల్స్ అనగానే ఇష్టం వచ్చినట్టుగా కాలేజ్ ఫీజ్, స్కూల్ ఫీజ్ పెంచేస్తుంటారు. క్లాసెస్ అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది క్లాసెస్, ఏ క్లాస్ అయినా సరే ఫీజ్ అనేది మనం లక్షల్లో చూస్తున్నాం, వేలల్లో కూడా కాదు, లక్షల్లో. సరే, ఫీజెస్ గురించి పక్కన పెట్టేస్తే ఆ అడిషనల్ ఫీజెస్ అంటే ఎందుకు, దేనికి? ట్యూషన్ ఫీ అంటారు, మళ్ళీ ఆ తర్వాత ఏసీ రూమ్, ప్రొజెక్టర్, సంథింగ్ వగేర వగేర అన్ని ఫీజెస్ మనం చూస్తూ ఉంటాము. బట్ దానికి తోడు, దాంతో పాటు ఫీజు ఒక్కటే కాకుండా మిగతా విషయాల గురించి మాట్లాడితే, దట్ ఈస్ యూనిఫామ్. అంటే యూనిఫామ్ విషయం కానివ్వచ్చు, సాక్స్ విషయం కానివ్వచ్చు, టై విషయం కానివ్వచ్చు, బెల్ట్ అయినా కానివ్వచ్చు, ఏదైనా చిన్న మైన్యూట్ వస్తువు నుంచి మేజర్ వస్తువు వరకు ఏదైనా కూడా వాళ్ళ టైఅప్స్ తోనే మనం కొనాలన్నట్టుగా కూడా షరతు పెట్టడం మనం చూస్తూ ఉంటాము. సో ఎందుకు అంటే దోపిడీ ఏ విధంగా జరుగుతుందో క్లియర్ గా మనం చూస్తున్నాము. సో ఐ న్యూస్ కూడా మీ అందరికీ క్లియర్ కట్ గా చూపిద్దాం అనేసి ఒక ఇన్వెస్టిగేషన్ కూడా చేయడం జరిగింది. సో ఇంత జరుగుతున్నా ఎవ్రీ ఇయర్ వి టాక్ అబౌట్ దిస్ టాపిక్ ఎవ్రీ సింగిల్ ఇయర్, బట్ ఎందుకో గానీ అసలు ఎలాంటి చేంజ్ లేదు. ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా మారినా ఆ మేనేజ్మెంట్, ఆ వ్యవస్థ మాత్రం, కాలేజో లేకపోతే స్కూల్ కి సంబంధించి వ్యవస్థ మాత్రం అదే విధంగా పనిచేస్తుంది. ఇయర్స్ పెరిగే కొద్దీ ఆబ్వియస్ గా చార్జెస్ కూడా, ఫీజు కూడా పెరిగిపోతుందని చెప్పొచ్చు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మాట్లాడడానికి మనతో పాటు జాయిన్ అయ్యారు మా కరెస్పాండెంట్ భార్గవ్. సో భార్గవ్, చెప్పండి, మనం చూస్తున్నాము ఎవ్రీ ఇయర్ అంటే అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అవ్వక ముందే ఇలాంటి ఒక టాపిక్ గురించి మనం మాట్లాడుకుంటాము. దోపిడీ అనేది కార్పొరేట్ స్కూల్స్ లో ఇప్పుడు చాలా కామన్ అయిపోయింది అన్నట్టుగా కూడా జనాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సో ఇంతకీ ఎన్నిసార్లు మనం మాట్లాడుకున్నా, తల్లిదండ్రులు ఎన్నిసార్లు కంప్లైంట్ ఇచ్చినా మాత్రం, విద్యార్థి సంఘాలు వచ్చి ఎన్ని నిరసనలు, ధర్నా చేసినా కూడా అప్పటికీ కూడా మనం సేమ్ సిచ్యువేషన్ ని చూస్తున్నాము. ఏం చెప్తారు దీని గురించి? నిజమే, ఖచ్చితంగా కూడా ప్రతి ఏటా కూడా ఈ కార్పొరేట్ ఫీజుల దోపిడీ గురించి చర్చలు జరగడం, విద్యార్థి సంఘాలు గాని, ప్రజా సంఘాలు గాని దానిపై పోరాడి వాటిని బయట పెట్టుతున్నప్పటికీ కూడా కేవలం నామమాత్రపు చర్యలు తప్ప ప్రభుత్వం దాని మీద ఒక ప్రక్షాళన దిశగా అడుగులు వేయడం లేదనేది మాత్రం ఖచ్చితంగా మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడు మన ఐ న్యూస్ స్ట్రింగ్ ఆపరేషన్ లో కూడా అవే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. ప్రధానంగా ఫీజుల దోపిడీ ఒక ఎత్తు అయితే, విద్యాలయాల్లో వ్యాపార కేంద్రాలుగా ఏర్పాటు చేసి అక్కడ పుస్తకాలు విక్రయించడం గాని, యూనిఫామ్లు విక్రయించడం గాని, టై, బెల్ట్ తో సహా ప్రతి ఒక్కటి కూడా స్కూల్ ప్రాంగణంలోనే వ్యాపార కేంద్రంగా మార్చేసి అక్కడ విక్రయిస్తూ భారీగా దోచుకుంటున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అందులోనూ పుస్తకాలు కావాలంటే దాదాపు 12,000 నుంచి 15,000 రూపాయలు, 20,000 రూపాయల వరకు కూడా కార్పొరేట్ స్కూల్ బట్టి కూడా ఉంది. మనం స్ట్రింగ్ ఆపరేషన్ చేసినటువంటి నారాయణ విద్యా సంస్థలు కనుక చూసుకుంటే ఒక 5వ తరగతి 6వ తరగతి విద్యార్థికి 12,000 రూపాయలు పుస్తకాలకు అవుతున్నాయి. అలాగే 9వ తరగతి 10వ తరగతి విద్యార్థులకు 15,000 నుంచి 16,000 రూపాయల వరకు పుస్తకాలకు మాత్రమే ఖర్చు అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఒకవేళ తాము బయట కొనుక్కుంటామని చెప్తే కనుక ఖచ్చితంగా మీరు ఈ విద్యా సంస్థలోనే ఈ పుస్తకాలు కొనుక్కోవాలి, ఈ సిలబస్ మరెక్కడ దొరకదు, ఇటువంటి మెటీరియల్ మరెక్కడ ఉండదు అంటే కూడా కొన్ని కార్పొరేట్ హంగులు అద్ది వారిని మోసం చేసి బురిడి కుట్టించి వ్యాపారం చేస్తున్న పరిస్థితి కూడా ఉంది. అయితే దీనికి సంబంధించి యూనిఫామ్లు కూడా
2000 నుంచి 6000 రూపాయల వరకు ఒక్కొక్క యూనిఫామ్ కి. ప్రైమరీ స్కూల్ కి 2000 రూపాయల యూనిఫామ్, హై స్కూల్ విద్యార్థులు వస్తే 6000 రూపాయల యూనిఫామ్ అనేది కూడా వారే అక్కడి నుంచే విక్రయిస్తూ అది ఒక టైలర్ షాప్ గా, ఒక బట్టల దుకాణంగా కూడా వాటిని మార్చేసినటువంటి దుస్థితి ఏలూరులో అటు శ్రీ చైతన్య కాలేజీ కానీ అటు నారాయణ విద్యా సంస్థలు కానీ మనం చూసినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఓవైపు లక్షల వరకు కూడా ఫీజులు వసూలు చేయడం, మరోవైపు ఇటువంటి వ్యాపారాలు అటు యూనిఫామ్లు, షూస్ వంటివి, అలాగే పుస్తకాలు వంటివి స్టేషనరీని మాదిరిగా మార్చేయడంతో పాటు అవి ఒక గోడౌన్ల కింద కూడా మార్చేసి పెద్ద ఎత్తున ఒక్కొక్క కాలేజీలో కూడా గదుల నిండా పుస్తకాలను నింపేసి నిబంధనలకు విరుద్ధంగా కూడా వారు వ్యాపారాలు చేస్తున్నప్పటికి కూడా విద్యాశాఖ అధికారులు ఏమాత్రం పట్టించుకోకుండా, కనీసం అక్కడ ఉన్నటువంటి తనిఖీలు కూడా ఏమాత్రం చేయకుండా ఉండడం వల్ల ఈ రోజు వారు ఇంత విచ్చలవిడితనంగా వ్యాపారం చేయడానికి ప్రధానంగా కారణంగా కూడా కనిపిస్తుంది. ఎందుకంటే ప్రతి ఏటా కూడా జూన్, జూలై, ఆగస్టు నెలలు వస్తే విపరీతంగా దోచుకుంటారనేది విషయం అందరికీ బహిరంగ రహస్యం ఇది. ఈ సందర్భంలో విద్యాశాఖ అధికారులు తనిఖీలు చేస్తే ఇవన్నీ కూడా బట్టబయలేటువంటి అవకాశం ఖచ్చితంగా ఉంది. కానీ అటువైపు కన్నెత్తి చూసినటువంటి పరిస్థితి కూడా విద్యాశాఖ అధికారులు చేయకపోవడానికి కారణం ఈ కార్పొరేట్ స్కూళ్ళన్నీ కూడా ఒక మంత్రులు లేదంటే ప్రజాప్రతినిధులు ప్రభుత్వంలో ఉన్నవారు నడిపిస్తుండడం. అంతేకాకుండా వారు అధికారంలో ఉన్నా లేకపోయినా కూడా ప్రభుత్వాలను శాసించే స్థాయికి విద్యాశాఖ కార్పొరేట్ విద్యా ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వారందరూ కూడా మారిపోయారనేది అయితే స్పష్టంగా కనిపిస్తుంది. అందువల్ల ఈ రోజు ఈ విద్యా సంస్థల్లో బుక్స్ అమ్మినా, యూనిఫామ్లు అమ్మినా, వారు యథేచ్ఛగా ఎటువంటి వ్యాపార లావాదేవీలు చేసినా, అంతేకాదు ఈ ఏడాది మరొక దారుణమైనటువంటి విషయాలు, పుట్టగొడుగుల్లో పుట్టుకొస్తున్నటువంటి ఈ విద్యా సంస్థలు నిర్మాణంలో ఉండగానే అడ్మిషన్లు చేసేస్తున్నారు. ఈలోగా విద్యా సంవత్సరం ప్రారంభమైతే ఆ పాఠశాల భవనం పూర్తి కాకపోతే మరొక చోట ఎక్కడో కళ్యాణ మండపంలోనో లేదంటే ఇతర హాల్స్ లో రెంట్ కు తీసుకొని ఈలోగా విద్యాలయాలు ఆ ప్రాంతంలో నడుపుతున్నటువంటి కోకొల్లలుగా మనకు కనిపిస్తున్నాయి. మరి విద్యాశాఖ అధికారులు కానీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సాధారణంగా ఒక ట్వీట్ చేస్తేనే దాని మీద వెంటనే స్పందించి అది కూడా ఒక పెద్ద పబ్లిసిటీగా వాడుకునేటువంటి మంత్రులు ఉన్నటువంటి ఈ సందర్భంలో ఇటువంటివి ప్రజా సమస్యలను విద్యార్థి సంఘాలు కానీ మీడియా కానీ బాధ్యతగా ఎన్నో బయట పెడుతుంటే వాటి మాత్రం చర్య తీసుకున్నటువంటి పరిస్థితి అయితే కనిపించట్లేనటువంటి పరిస్థితి అయితే ఉంది శివాని. రైట్ భార్గవ్, విల్ గెట్ బ్యాక్ టు యూ. హోల్డ్ లో ఉండండి. ఇదే అంశానికి సంబంధించి మాట్లాడడానికి మనతో పాటు జాయిన్ అయ్యారు అశోక్ రెడ్డి గారు, ఎస్ఎఫ్ఐ లీడర్. ఆయనతో కూడా మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. సో అశోక్ గారు, మనం చూస్తున్నామండి ప్రతి ఏడాది కూడా మనం దీని గురించి చర్చించుకుంటాం. హిడెన్ చార్జెస్ అంటూ ప్రొజెక్టర్స్ ఉన్నాయి, ఏసీ ఉన్నాయి, హిడెన్ చార్జెస్ అని చెప్తూ ఇలా విద్యా సంస్థలు తల్లిదండ్రుల నుంచి డబ్బులు వసూలు చేస్తూ ఉంటారండి. దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? మీ అభిప్రాయం ఏంటి? గుడ్ మార్నింగ్ మేడం. విద్యా సంవత్సరం ప్రారంభమైందనంటే కార్పొరేట్ విద్యా సంస్థలైనటువంటి శ్రీ చైతన్య, నారాయణ ఇలాంటి స్కూల్లో ఏదైతే ఉందో వాళ్ళకు కొన్ని వందల కోట్ల రూపాయలు ఈ రోజు వాళ్ళకు టర్న్ ఓవర్ అని చెప్పి మనం చెప్పుకోగలుగుతున్నాం. ఎందుకోసం అంటే మేడం, ఈ రోజు పేద మధ్య తరగతి తల్లిదండ్రులను పట్టి పీడించి ఆ శ్రీ చైతన్య, నారాయణ యాజమాన్యాలు విద్యా సంవత్సరం ప్రారంభమైందంటే ఫీజు 10% నుండి 50% వరకు ఈరోజు ఫీజులు పెంచుతా ఉన్నారు. ఈ స్కూల్ ఫీజులే కాకుండా ఈ రోజు ఈ గత కొన్ని సంవత్సరాల నుండి ఈ ప్రైవేటు కార్పొరేట్ స్కూళ్లలో బుక్స్, యూనిఫామ్స్ మా దగ్గరనే కొనాలని చెప్పి నిబంధన పెట్టి పేద మధ్య తరగతి తల్లిదండ్రులను ఈ రోజు ఇబ్బందులకు గురి చేస్తున్నటువంటి సందర్భం చాలా ఉంది. ఎందుకోసం అంటే మేడం, ఈ రోజు ఎల్కేజీ చదువుతున్నటువంటి విద్యార్థికి 10,000 నుండి 15,000 రూపాయలు ఈ రోజు బుక్స్, యూనిఫామ్ పేరుతోటి ఈ రోజు కార్పొరేట్ స్కూల్స్ అయినటువంటి వాళ్ళు వసూలు చేస్తా ఉన్నారు. ఇదే కాకుండా మా స్కూల్లోనే బుక్స్, యూనిఫామ్స్ ప్రతి ఒక్కటి మా స్కూల్లోనే కొనాలని చెప్పి ఈరోజు తల్లిదండ్రులు ఇబ్బంది గురి చేస్తా ఉన్నారు. ఈ రోజు నోట్ బుక్స్ సంబంధించి అలా అవి కోటికి వెళ్తే 100 రూపాయలు 200 కేజీ దొరుకుతాయి. ఈ రోజు అదే శ్రీ చైతన్య నారాయణ కాలేజీలో నోట్ బుక్స్ 1000 రూపాయలు ఈ రోజు పెట్టి అమ్ముతా ఉన్నారు. ఇదే కాకుండా ఈ రోజు యూనిఫామ్స్ కూడా మా స్కూల్లోనే యూనిఫామ్స్ కొనాలి, మా స్కూల్లోనే ఒక్కొక్క స్టూడెంట్ కి 2 జతలు 3 జతలు యూనిఫామ్స్ కొనాలని చెప్పి ప్రత్యేకమైనటువంటి ఒకప్పుడు అది ఆప్షన్ కింద ఉండేదండి, జస్ట్ సజెషన్ లేకపోతే ఆప్షన్ కింద ఉండేది. కానీ ఇప్పుడు దాన్ని మ్యాండేటరీ చేసేసారు. తప్పనిసరిగా మా స్కూల్లోనే కొనాలని చెప్పి ఒక నిబంధన పెట్టడం వల్ల తల్లిదండ్రులు కూడా భయపడతా ఉన్నారు. విద్యార్థిని నేను ఒకవేళ ఈ స్కూల్లో కొనకుండా నేను బయట కొంటే మా బిడ్డని ఏదో ఇబ్బంది పెడతారు అని చెప్పి భయంతో ఈ రోజు తల్లిదండ్రులు అక్కడ బుక్స్ కొంటా ఉన్నారు. మేడం, స్కూళ్లలో ఒక హైకోర్టు నిబంధన కూడా ఉంది. ఏంటిదంటే మేడం, ఆ స్కూళ్లలో స్కూల్ ప్రెమిసెస్ లో బుక్స్, యూనిఫామ్స్ అమ్మొద్దు అని చెప్పి ఈరోజు ఒక స్టే ఉన్నా, ఒక హైకోర్టు ఆర్డర్ ఉన్నా ఈ రోజు విచ్చలవిడిగా ప్రభుత్వ ప్రైవేట్ కార్పొరేట్ స్కూళ్ళలో బుక్స్, యూనిఫామ్స్ అమ్ముతా ఉన్నారు. ఈ బుక్స్, యూనిఫామ్స్ అమ్ముతున్నారని చెప్పి విద్యార్థి సంఘంగా మేము లోకల్ గా ఉన్నటువంటి అధికారులకు కానీ, డిఈఓలకు కానీ, డిప్యూటీఓలకు కానీ
వీడియోలతో సహా ఆధారాలతో సహా ఫోన్ చేసి చెప్పిన వాళ్ళు పట్టించుకోవట్లేదు. ఇప్పుడు మా ఐ న్యూస్ ఇన్వెస్టిగేషన్ చేసిందండి, ఆధారాలు క్లియర్ గా చూపిస్తుంది, అయినా ఎలాంటి స్పందన ఉంటుందని మీరు అనుకుంటున్నారా? అంటే మేడం ఈ రోజు మీ ఐరిస్ వాళ్ళు కూడా ఈ సంవత్సర కాలంలో ఈ విద్యా సంవత్సరం ప్రారంభంలో ఈ రోజు అక్కడ ఉన్నటువంటి శ్రీక్షేత్ర నారాయణ కాలేజీలో ఏ రకంగా వేల రూపాయలు పెట్టి తల్లిదండ్రులను ఇబ్బందులకు గురి చేసి బుక్స్ సంస్థలలో మీ ఆపరేషన్ లో ఈరోజు అంత బహిరంగంగా బయటపడ్డా అధికారులకు సంబంధించి ఇప్పటి వరకు ఆ స్కూళ్ళ మీద చర్యలు తీసుకోవాలి, చర్యలు తీసుకోలేదు. ఏ స్కూల్ అయితే బుక్స్ యూనిఫామ్స్ అమ్ముతారో ఆ స్కూల్లో సీజ్ చేయాల్సినటువంటి రైతు విద్యాశాఖ అధికారులకు ఉంది. కానీ ఏ ఒక్క స్కూల్ ని కూడా ఇప్పటి వరకు ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘంగా మేము 15వ తారీఖు స్కూల్ స్టార్ట్ అయితే ఈ రోజు వరకు ఒక 20-30 స్కూళ్ళ మీద విత్ ప్రూఫ్లతో సహా ఈ రోజు హైదరాబాద్ జిల్లా డిఓ గారికి ఎంఈఓ వాళ్ళకు మేము ఫోన్ చేసి చెప్పినా ఇప్పటికి ఒక్క స్కూల్ ని కూడా సీజ్ అయినటువంటి పరిస్థితి ఈ రోజు హైదరాబాద్ జిల్లాలో ఉంది. ఇదే కాకుండా ఈ రోజు హైదరాబాద్ జిల్లాలో స్కూళ్లకు పర్మిషన్లు లేకుండా ఈ రోజు స్కూల్ నడుస్తున్నటువంటి ఘనత ఈ రోజు హైదరాబాద్ జిల్లాలో విచ్చలవిడిగా కొన్ని వందల స్కూల్ ఒక్క స్కూల్ పర్మిషన్ తోటి 10-20 స్కూళ్ళ క్యాంపస్ శ్రీక్షేత్ర నారాయణ నడుస్తా ఉన్నారు. ఫీజుల విషయానికి వస్తే ₹1,00,000 నుండి ₹2,00,000 ఈ రోజు వసూలు చేస్తా ఉన్నారు. ఈ రోజు ప్రభుత్వ నిబంధనల ప్రకారము ఈ రోజు 10th క్లాస్ కి 17,000 నుంచి 25,000 రూపాయలే ఈ రోజు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వసూలు చేయాలని ఉంది. కానీ ఈ రోజు మనం చూసుకున్నట్లయితే లక్షల రూపాయల ఫీజులు ఈ రోజు తల్లిదండ్రులు ఇబ్బంది పెడతా ఉన్నారు. లేదు తల్లిదండ్రులు కూడా ఎందుకు అశోక్ గారు, ఇప్పుడు ఈ హిడెన్ చార్జెస్ గురించో లేకపోతే ఫీజు గురించి ఒకసారి మాట్లాడితే ఇన్ డెప్త్ గా, ఇప్పుడు తమిళనాడు ప్రభుత్వం ఏ విధమైన చర్యలు తీసుకుందో మన అందరికీ తెలుసు. రెగ్యులైజేషన్ అనేది జరుగుతోంది ఆ ఫీజ్ స్ట్రక్చర్ లో అన్నిట్లో కూడా. సో అక్కడ ఆ ప్రభుత్వం చేయగలుగుతోంది, మరి ఏంటి అంటే ఎక్కడ లూప్ హోల్స్ ఉంది, ఎవరు ప్రాబ్లమ్ ని సాల్వ్ చేస్తే ఇదంతా సార్ట్ అవుట్ అవుతుందని మీరు అనుకుంటున్నారు? మేడం తమిళనాడు ప్రభుత్వంలో సీఎం విజయ్ ఈ రోజు ఒక మంచి చట్టాన్ని తీసుకుని వచ్చారు. అంటే ఈ రోజు ఈ దేశంలో ఏ రాష్ట్రమైనా బాగుపడాలంటే ఈ రోజు విద్య వైద్యము ఈ రోజు ఫ్రీగా ఉండాలని చెప్పి మనం చెప్తా ఉన్నాం. అదే రకంగా ఈరోజు తమిళనాడు ముఖ్యమంత్రి అయినటువంటి విజయ్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఫీజు నియంత్రణ చట్టం తీసుకొని వస్తాం, స్కూళ్లలో ఫీజులు ఇంతే ఉండాలని చెప్పి ఒక చట్టాన్ని తీసుకొని వచ్చారు. ఈ రోజు మన తెలంగాణ రాష్ట్రంలో కానీ ఆంధ్రప్రదేశ్ లో కానీ ఎందుకు దీన్ని ఈ రోజు ఈనాటి ముఖ్యమంత్రి ఎందుకు తీసుకొని వస్తలేదంటే మేడం ఈ శ్రీ చైతన్య నారాయణకు సంబంధించినటువంటి స్కూళ్ళ డైరెక్టర్లు ఈ రోజు ప్రభుత్వంలోనే ఉన్నారని చెప్పి మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకోసం అంటే శ్రీ చైతన్య నారాయణ నుంచి ప్రభుత్వానికి సంవత్సరానికి ₹100 కోట్ల పంపిస్తా ఉన్నారు. ఆ రకంగా ఉంది కాబట్టి ఈ రోజు ప్రభుత్వం వీటిని శ్రీ చైతన్య నారాయణ స్కూళ్ళ మీద ఈ రోజు చర్యలు తీసుకుంటున్నట్టు. అశోక్ గారు ఒక్క నిమిషం హోల్డ్ లో ఉండండి, విల్ గెట్ బ్యాక్ టు యూ. సో భార్గవ్, ఇప్పుడు ఏంటి, ఎక్కడ మెయిన్ లూప్ హోల్స్ ఉంది, ఎక్కడ ప్రాబ్లం ఉంది, ఎక్కడ సెట్ రైట్ చేస్తే ఇదంతా సాల్వ్ అవుతుందని మీరు అనుకుంటున్నారు? ఖచ్చితంగా కూడా ఈ రోజు తమిళనాడులో విజయ్ తీసుకున్న నిర్ణయాన్ని అందరూ కూడా స్వాగతించి దాన్ని ఫాలో అవ్వాల్సినటువంటి పరిస్థితులు ఖచ్చితంగా ఉన్నాయి. ఎందుకంటే గడిచిన ప్రభుత్వంలో కూడా ఏపీలో అటు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా ఒక విద్యాశాఖలో ఒక కీలకమైన నిర్ణయం తీసుకున్నారు. పాఠశాల ఎలాంటి కార్పొరేట్ పాఠశాల అయినా 15,000 రూపాయలకు మించి ఫీజు ఉండకూడదు. అలాగే కళాశాల జూనియర్ కళాశాల అయితే 25,000 రూపాయలకు మించి ఫీజు ఉండకూడదు అనేటువంటి ఒక జీవోను కూడా ఆయన పాస్ చేయడం జరిగింది. అయితే కార్పొరేట్ శక్తులన్నీ కూడా దాన్ని న్యాయస్థానాన్ని ఆశ్రయించి అది ప్రభుత్వం మారిన తర్వాత దాన్ని పూర్తిగా రద్దు చేసే విధంగా కూడా వారు తెచ్చుకున్నటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇదంతా దుర్ఘటన కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే విద్యార్థులను దోచుకుంటున్నారని చెప్పేసి అటు ప్రభుత్వాలు నిర్ణయం తీసుకుందామన్నా కూడా కార్పొరేట్ శక్తులు ప్రభుత్వానిపై ఒత్తిడి తీసుకువచ్చి న్యాయపరంగా కూడా వాటిని చిక్కులన్నీ కూడా దాటుకొచ్చి ఈ రోజు ముక్కుపిండి వసూలు చేయడం అనేది కూడా ఈ రోజు రాష్ట్రంలో ఖచ్చితంగా జరుగుతుంది. అశోక్ గారు చెప్పినట్లు కూడా ఈ రోజు ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలే ఈ పాలక వర్గాల్లో ఉండడం, కార్పొరేట్ కాలేజీలు నడపడం అనేది కూడా వారు చేస్తున్నారనేది స్పష్టంగా కనిపిస్తుంది. అంతేకాకుండా ఎన్నికల్లో వారికి కావాల్సినటువంటి తాయిలాలన్నీ కూడా ఇక్కడ ఉన్నటువంటి కార్పొరేట్ శక్తులు వారికి పెట్టుబడులుగా ఇస్తున్నాయి కాబట్టి, ఎన్నికల ఫండ్గా ఇస్తున్నాయి కాబట్టి వారి మీద చర్యలు తీసుకునే ధైర్యాన్ని ప్రభుత్వం చేయడం లేదనేది కూడా ఈ రోజు అటు తెలుగు రాష్ట్రాల్లో ఖచ్చితంగా అద్దం పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. దీని మీద ఖచ్చితంగా ఒక క్లారిటీగా కూడా వారు నిర్ణయం తీసుకోవాలంటే ప్రస్తుతం ఉన్నటువంటి జీవోఎంఎస్ నెంబర్ 1 గానీ 42 గానీ ఇక్కడ ఉన్నటువంటి కమిషన్ గానీ ఖచ్చితంగా అమలు చేస్తే అన్ని సమస్యలు కూడా ఒక పరిష్కారం దొరికేటువంటి మార్గం అయితే ఉంది శివాన్. ఓకే, సో అశోక్ గారు ఫైనల్ గా మీ టేక్ ఏంటండి, మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు ఫైనల్ గా? తెలంగాణ రాష్ట్రంలో విద్యా వ్యవస్థ బాగుపడాలంటే రోజు ఫీజు నియంత్రణ చట్టం తీసుకొని వస్తేనే ఈ రోజు పేద మధ్యతరగతి విద్యార్థులకు ఈ రోజు న్యాయం జరుగుతూ ఉంది. ఎందుకోసం అంటే మేడం ఈరోజు ఫీజు నియంత్రణ చట్టం తీసుకొని వస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందుకు రేవంత్ రెడ్డి చెప్పింది.
ఇప్పుడు విద్యాశాఖ మంత్రి కూడా ఇది రేవంత్ రెడ్డి దగ్గరనే ఉంది. ఇప్పటి వరకు మేడం ఫీజు నియంత్రణ చట్టం విద్యా సంవత్సరం ప్రారంభమైంది. ఇప్పటి వరకు కూడా ముఖ్యమంత్రి ఈ రోజు ప్రైవేటు కార్పొరేట్ స్కూళ్లలో ₹1,00,000 వసూలు చేసి ఈరోజు పేద మధ్యతరగతి విద్యార్థులు చదువుకు దూరం అయితే ఉన్నారు, చదువుకోలేనటువంటి పరిస్థితి ఉంది. అయినా ఇప్పటి వరకు స్పందించినటువంటి పరిస్థితి ఉంది. ఈ సంవత్సరము ఫీజు నియంత్రణ చట్టం తీసుకొని వస్తామని చెప్పి తెలంగాణ గవర్నమెంట్ చెప్పింది. కానీ ఇప్పటి వరకు వాటి మీద ఏ ఒక్కరు కూడా దాన్ని మాట్లాడినటువంటి పరిస్థితి ఉంది. మేడం ఈ రోజు విద్యా వ్యవస్థ బాగుపడాలి, ఈ రోజు విద్యార్థులు మంచి నాణ్యమైనటువంటి చదువు విద్యార్థులు అందరికీ చదువు అందాలంటే ఈ రోజు ప్రైవేటు చిన్న బడ్జెట్ స్కూల్ నుంచి ఇంటర్నేషనల్ స్కూల్ వరకు ఈ రోజు ఒకే రకమైనటువంటి ఫీజు ఉండాలి. ఆ రకమైనటువంటి ఫీజు ఉంటేనే ఈ రోజు పేద మధ్యతరగతి విద్యార్థులు చదువుకోవడానికి ఆస్కారం ఉంటుంది అని చెప్పి మేము తెలియజేస్తున్నాం. ఓకే రైట్, థ్యాంక్ యూ సో మచ్ భార్గవ్, థ్యాంక్ యూ సో మచ్ అశోక్ గారు జాయిన్ అయినందుకు, మీ ఒపీనియన్స్ ని మాతో షేర్ చేసుకున్నందుకు. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ విత్ అస్. సో ఇది వాళ్ళ క్వశ్చన్ అవర్. మరొక క్వశ్చన్ అవర్ తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ కీప్ వాచింగ్ ఐ న్యూస్. మీతోనే మీ వెంట.